మరి 9వ రోజు స్పెషల్ ఐటమ్ అండి మన శ్రీ మహిషాసుర మర్దిని కోసం. మరి ఏంటి ఆ స్పెషల్? లడ్డు. లడ్డు కూడా చాలా సింపుల్ అయిన లడ్డు చేయబోతున్నాను, అది కూడా చపాతీలతో. సింపుల్గా చపాతీలు చేసి పెట్టుకోండి. దాంట్లో కొంచెం బెల్లం, అలాగే కొద్దిగా కొబ్బరి, ఇలాచీ పొడి వేసేసుకొని లడ్డూలు చేయటమే. ఏంటి ఎలా అనుకుంటున్నారా? మరి చూసేద్దాం. ఇది కూడా చాలా బాగుంటుంది. దీన్ని యాక్చువల్గా మలిదలు అని కూడా అంటారు. ఫస్ట్గా మనం ఇక్కడ గోధుమ పిండి వేసుకున్నాను. అయితే నేను గోధుమ పిండిలో అన్నీ మిక్స్ చేశాను హెల్తీగా ఉండటం కోసం. ఇందులో మొక్కజొన్న పిండి, ఓట్స్ పిండి, అలాగే మన రాగి పిండి, సజ్జ పిండి, జొన్న పిండి, గోధుమ పిండి అన్నీ వేసుకుని ఈ డిష్ చేయబోతున్నాము. చిటికెడు సాల్ట్ వేసి ఒక్కసారి మిక్స్ చేసుకుని ఇందులో మనం తగినన్ని వాటర్ వేసుకుని చపాతీ పిండిలాగే కలుపుకోవాలి. ఒక 4-5 చపాతీలు చేసుకున్నారనుకోండి, ఒక 10 లడ్డూలు ఈజీగా వచ్చేస్తాయి. సో మరి మన పిండి ముద్ద రెడీ అయిపోయింది. ఒక 2-3 నిమిషాలు ఇలా రెస్ట్ చేసేసుకుని ఆ తర్వాత మనం చపాతీ చేసేసుకోవటమే. మామూలు చపాతీలు ఎలా చేసుకుంటామో సేమ్ అలాగే, కాకపోతే నెయ్యితో చేసుకుంటాము. ఇక్కడ నేను ప్యాన్ కూడా ఆన్ పెట్టేశాను చపాతీలు కాల్చుకోవటం కోసం. కొంచెం నెయ్యి, అలాగే కాస్త పొడిపిండి. ఇవి యాక్చువల్గా చిన్నపిల్లలకి ఇస్తే చాలా బాగుంటుంది, హెల్దీ కూడా. మీకు ఎలా కావాలంటే అలా రోల్ చేసుకోండి. లావుగా, సన్నగా, షేపే రావాలని ఏం లేదు, రౌండ్గానే రావాలని లేదు. కాకపోతే ఇవి వేడివే మనము గ్రైండ్ చేసుకోవాలి, అప్పుడు బెల్లం అనేది కరుగుతుంది. ఇక్కడ చపాతీ రెడీ. అలాగే ఇక్కడ పెనం కూడా వేడెక్కిపోయింది. ఇప్పుడు ఈ పెనం మీద వేసుకుని 2 సైడ్ల కొంచెం, మరీ ఎక్కువగా కలర్ అవసరం లేదు, కొంచెం కలర్ వచ్చేంత వరకు కాల్చుకుంటే సరిపోతుంది. ఇందులో కాస్త నెయ్యి వేసుకుని ఇక్కడ నేను కొన్ని చపాతీలు రెడీ చేసి పెట్టుకున్నాను చూడండి. ఇలా కొంచెం లైట్గా కాల్చుకుంటే సరిపోతుంది. నెయ్యి వేసుకొని వీటిని మనం ఇప్పుడు చిన్నగా కట్ చేసి ఆ తర్వాత మిక్సీలో వేసుకుంటే మనకి గ్రైండ్ అవ్వటానికి ఈజీగా ఉంటుంది. కొంచెం ఇలాచీ పొడి, అలాగే ఇందులో కొద్దిగా బెల్లం, కొంచెం కొబ్బరి. మీరు పచ్చి కొబ్బరి వేసుకున్నారనుకోండి, ఇది ఎక్కువ రోజులు నిలవ పెట్టుకోవటానికి లేదు, వెంటనే మీరు వాడేసుకోవాలి. అదే మీరు ఎండు కొబ్బరి వేసుకుంటే పర్వాలేదు. ఇందులో మీరు కావాలంటే కాజు, కిస్మిస్, డ్రై ఫ్రూట్స్, అన్ని రకాలైన డ్రై ఫ్రూట్స్ వేసుకొని కూడా మీరు లడ్డు కట్టుకుంటే ఇంకా బాగుంటుంది, హెల్తీగా. ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలకి మనం పెట్టినా చాలా చక్కగా ఉంటుంది. టిఫిన్ బాక్సెస్లలో కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు చూడండి, ఇది ఇలా కాస్త కోర్స్గా ఉండాలి. ఇలా మనకి చపాతీ కాస్త తగులుతూ ఉండాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని నేను కొంచెం ఈ వేడి దాంట్లో వేస్తున్నాను, ఎందుకంటే బెల్లం కాస్త కరిగితే మనకి ఉండ కట్టడానికి వస్తుంది. సో కొంచెం బెల్లం అక్కడక్కడ అలా ఉంది చూడండి. ఇప్పుడు మంచిగా మనం లడ్డూలు కట్టుకోవచ్చు. ఇప్పుడు మన లడ్డూలు కట్టడమే. ఇంకొంచెం మీకు కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. మనం నేతితోనే చపాతీలు కాల్చాం కాబట్టి ఇంకా అవసరం లేదు. ఒకవేళ ఇంకా మీకు ఏమన్నా కావాలి అంటే కాస్త నెయ్యి. మరి చూసారు కదండి, మన చపాతీతో లడ్డూలు, మలిదలు అని కూడా అంటారు.
మరి మహిషాసుర మర్దినికి రెడీ అయిపోయింది నైవేద్యం పెట్టడానికి. మరి చూసారు కదా, అన్ని నైవేద్యాలు చక్కగా చేసుకున్నాము. మరి మీరు కూడా విజయదశమి రోజు చక్కగా, లేదంటే ఈ 9 రోజులు అన్ని నైవేద్యాలు చక్కగా ఈ 9 రోజులు దేవుడికి సమర్పించుకొని మీరు ఈ విజయదశమిని చక్కగా మంచిగా జరుపుకోండి. మరొక్కసారి మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు.